ఫోటో ప్లీజ్. ఫ్రిడ్జ్ లో వేసి కూల్ అవ్వడం, అమ్మాయిలు నోరు తెచ్చి మనం ఫూల్ అవ్వడం కామన్ భయ్యా. ఫ్రిడ్జ్ డోర్ తెరిస్తే చల్లగాలి వస్తుంది, అమ్మాయి నోరు తెరిస్తే అబద్ధాలే వస్తుంది. ఫ్రిడ్జ్ లో పతివ్రత. ఏందిరా? ఫ్రిడ్జ్ లో పతివ్రత. పతివ్రత 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 కొడతావు ఎందుకు దానికి? పతివ్రత అమ్మాయి ఫ్రెష్ కాదా అని టెస్ట్ చేసుకుంటుంది. నువ్వు బ్యాట్మెన్ టీ షర్ట్ వేసుకొచ్చినప్పుడే డౌట్ వచ్చిందిరా. నువ్వు వెరీ గుడ్ బ్యాట్మెన్ అని. అమ్మాయి లవ్ లో ఉంది అనుకున్నా, అందుకే దేంట్లో పడితే దాంట్లో దూరేస్తుంది. బేసిక్ గా పాడవకుండా ఫ్రిడ్జ్ లో పెడతాము, పాడైపోయిన కూడా ఫ్రిడ్జ్ లో పెడతారా అని. ఆల్రెడీ పాడైపోయిందా? పాడైపోయిన కూడా ఫ్రిడ్జ్ లో పెడతారా? కర్రీ చేశాక 1 గంట ఫ్రిడ్జ్ లో కూర్చోవాలి కదా. ఎవరిని కర్రీ చేసిన తర్వాత? వాళ్ళ ఆయన కర్రీ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో కూర్చుంది కదా, హీట్ ఎక్కింది ఎక్కువ. పాపం ఉడికి ఉడికి కడుపు మండి. ఏసీ లేదని ఫ్రిడ్జ్ లో కూర్చుందా? అదే ఇంట్లో హీటర్ లేకపోతే నిప్పుల్లో దుంకుద్దా? మొగుళ్ళని మంటలలో వేసి వాళ్ళు ఫ్రిడ్జ్ లో చల్లగా కూర్చుంటారు. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అమెరికాలో చెప్పులు కుట్టుకునే అబ్రహం కూడా ఆ దేశానికి అధ్యక్షుడయ్యాడు. మన దేశంలో అలాంటి అబ్రహం లింకన్లు చెప్పులు కుట్టడం మానేసి ఇలా మిషన్లు కొడుతున్నారు. దానికి కారణం పెళ్ళాం. ఒకే సీన్ లో 2 గెటప్లు వేసిన అంటే లోపల ఉంది ఖచ్చితంగా గెటప్ సీన్ అయి ఉంటుంది. అక్కడ దొంగలు పడినా వాని చూసి జాలిపడి వెళ్ళిపోతారు. తర్వాత వార్తలు అయిపోయినాయి ఈ రోజుకి. పెళ్లి కాకముందు ఏటీఎం లో పైసలు కొట్టేసేవాడు, ఇప్పుడు పెళ్ళయ్యాక ఏటీఎం లో కూర్చొని కుట్టేస్తున్నాడు. మన వాళ్ళకి పార్ట్ టైం గానీ ఫుల్ టైం గానీ ఎంత చేసినా ఈ ఆడవాళ్ళని పోషించడానికి సరిపోతుంది. అందుకే అతను లేట్ టైం కూడా చేస్తాను. అవురా? ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. నీ సిస్టమ్ సంగతి దేవుడు ఎరువు కానీ కింద పడితే నీ CPU మాత్రం డ్యామేజ్ అవుతుందిరా. ఈ వయసులో సిగ్నల్స్ రావడం చాలా కష్టం చంటి. అక్కడికి ఎక్కినా ఏం రాదు. ఏఆర్పి బ్లూటూత్ ఆన్ చేసుకో, తాటికల్లి పంపిస్తా. కడుపులో పేగులు ఎండిపోయినా ముసలోనికి కోరికలు ఎండిపోలేదు. అసలు ఆ కోరిక అనుకుంటున్నాడని నీకెలా తెలుసు? ఏమో తెలిసిపోయింది అలా. నీకు అన్ని అలా తెలిసిపోతుంటాయి అంతే. ఎంత ఎత్తుకు ఎదిగినా నాశో నా ఇష్టం, చంటి ఎత్తుకు ఎదగలేడు. ఇన్ని రోజులు తాటికల కోసమే చెట్టు ఎక్కుతారు అనుకున్నా, ఈ రోజు రేపు సిగ్నల్స్ కోసం కూడా చెట్టు ఎక్కుతున్నా. అతని దగ్గర బాగా పురుగ్గా ఉంది చూసావా? ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. భయ్యా అది బొడ్డా, కృష్ణానది ఒడ్డా భయ్యా? ఎక్కడైనా మనుషులు కొండ మీదకి ఎక్కుతారు, కానీ ఇక్కడ మనుషుల మీద కొండలెక్కినాయి. ఎక్కడైనా మనుషులు కొండ మీదకి ఎక్కుతారు, కానీ ఇక్కడ మాత్రం కొండలు మనుషుల మీదకి ఎక్కినాయి. ఈ వార్తలకి ఇంతనే ఉంటాయి. బాగా చెప్పావురా. ఒక టీ షర్ట్ ఇస్తే ఎక్కడ వేసుకుంటావురా? బాడీకి వేసుకుంటాడు, ఇంకెక్కడ వేసుకుంటాడు? పట్టదు కదా అన్న. పట్టకపోతే పట్టే చోట వేసుకుంటాడు. 2 ఏనుగులకు ఒక టీ షర్ట్ పడుతుందా అన్న? నువ్వు ఒకరికే ఇస్తాను, 2 ఇస్తాను లేదుగా. ఏ లాజిక్. ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకుంటు కొడుకు కోసం సోఫా తయారు చేస్తుండు. ఏదేది? సోఫా తయారు చేస్తుండు కొడుకు కోసం. ఒంటితో సోఫా తయారు చేస్తుండా? కానీ వాళ్ళ ఇద్దరికి పుడతాడంటే అవరా కొడుకు? జనరల్ గా అడుగుతున్నాను. ఎక్కడైనా మనసులు విశాలంగా ఉంటాయి, ఇక్కడేంటో పొట్టలు విశాలంగా ఉన్నాయి. నంద్యాల వారి పరుపులు ధర తక్కువ నిద్ర ఎక్కువ.
వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా బయట హౌస్ఫుల్ బోర్డ్ పెట్టవలసిందే. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా బయట హౌస్ఫుల్ బోర్డు పెట్టవలసింది. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ముద్దు పెట్టరా అంటే కుక్కలా మూతి నాకు తవేంట్రా? ముద్దు పెట్టాలనుకున్నాడు కానీ మూసీ నదిలో మూతి పెట్టాను అనిపించలే. రాత్రి ఏం కర్రీ తిన్నామని ఏ స్మెల్ చూస్తున్నాను. అడిగితే సరిపోద్ది కదరా, ముక్కు మూతి దగ్గర పెట్టి చూడాలా? స్మెల్ వస్తుంది కానా? ఓ జనరల్ గా నువ్వు అలానే కనుక్కుంటావా ఏంటి? వీడు రాత్రి ఏం తిన్నాడు చెప్పరా నీకు దమ్ముంటే? తాగా అది చెప్పు, ఏం తాగాను? ఫినాయిల్ తాగిన అనుకుంటా. అప్లైయింగ్ లిప్స్టిక్ ఇస్ గర్ల్స్ బ్యూటీ, స్పాయిలింగ్ ఇస్ బాయ్స్ డ్యూటీ. లక్ష సంపాదించేవాడైతే లక్షణంగా ఒప్పుకుంటాం. కమెంట్ చెప్తావా? ఆ పని ఏదో తొందరగా కానిచ్చి తోసేసేసారా, లేకపోతే అది నిన్ను తోసేస్తుంది. అయిపోయింది, ఆయన జీవితం సంకనాగిపోయింది. ఒక్క ముద్దుతోటి ఆయన జీవితమే మారిపోతుంది. నీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. ఇగో నా దగ్గర 2 డైరీ మిల్క్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తే నువ్వే కరెక్ట్ రా, ఫస్ట్ ఇది తెలుస్తుంది. ఏం పేరు నీది? సాయి కుమార్ అన్న. సాయి కుమార్. ఏ డైలాగ్ చెప్తావు? దూకు డైలాగ్ చెప్పు. కళ్ళున్నాడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకు ఉన్నాడు దునియా మొత్తం చూస్తాడు. డైలాగ్ చెప్పరా. ఇప్పుడు చదువుకున్నావు కదా, ఇప్పుడు డైలాగ్ చెప్పు. చూడు ఒక వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. మ్యూజిక్ ఆన్ చేయండి రా, వీడు ర్యాంప్ వాక్ చేస్తాడు. నువ్వు ఇప్పుడు మోడల్ వి చూపియాను ఒకసారి చేసి. వాడు చూపిస్తాడు. మ్యూజిక్ ఆన్. రెడీ 1 2 3 గో. మేత్రం చేస్తాం చూడు ఇప్పుడు. రెడీ మ్యూజిక్ ఆన్. ఇంకెవరున్నారు ఈ గ్రూప్ లో? ఎవరైనా చెప్తారా? ఏ గడ్డం కాక నువ్వు చెప్పాలి, నువ్వు రా, నువ్వు డైలాగ్, ఒక్క డైలాగ్ అయినా చెప్పు, లేకుంటే గో. ఏ నేను చెప్తాను, చెప్పు. రెడీ. కాశీకి పోయాడు, కాషాయం కట్టుకున్నాడు, వారణాసికి వెళ్ళాడు, వర్ష మార్చాడు, వర్ష కాదు వర్ష షా కాదు వర్ష ఓ పని చేయి. సారుస్తారాను ఇది వస్తుందిగా. ఇందాక సా ఎందుకు రాలేదు నీకు? పాట వరస వరస మార్చాడు. కాకా